హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విజయ్ తెలుగు విహారీ. ఈరోజు మనం అడవిలో ఒక చెరువు దగ్గర నైట్ స్టే చేస్తే ఎలా ఉంటుంది అనేది ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. మనం చూద్దాము. లెట్స్ గో. మీకు ఇదంతా ఎలా అనిపిస్తుంది? చాలా డీప్ ఫారెస్ట్ ఏరియా, కానీ చాలా బాగుందని అన్ని లొకేషన్స్ అయితే. ఇలాంటి లొకేషన్స్లో మనమైతే చెరువు దగ్గరికి వచ్చేసాము. ఇది మనకి ఇది చెరువు ఫ్రెండ్స్. చుట్టూరా కొండలు, సన్సెట్ అవుతుంది. ఇక్కడి నుంచి చూడడానికి వ్యూ అయితే కనుక చాలా బాగుంది. ఇదంతా చుట్టూరా మనకి కొండలు, ఇటంతా అడవి ఉంది. మనం నీటి దగ్గరికి వెళ్దాము. మనం ఇక్కడ స్టే చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడి నుంచి అయితే కనుక మనం చూడడానికి వ్యూ పాయింట్ చాలా బాగుంది. ఇక్కడ ఇది మనం ఇక్కడి నుంచి చూసేది. మనకి సన్సెట్ కూడా కనిపిస్తుంది.
ఇలాగా చల్లని వాతావరణం, చెరువు గట్టు మీద చాలా హాయిగా ఉంది. ఇక్కడ మనం ఇదొక కొత్త ఎక్స్పీరియన్స్. చుట్టూరు వాటర్. ఇక్కడ మనం ఇలాగ వేసుకున్నాము ఈరోజు నైట్కి. ఇలాంటి ప్రశాంతమైన ప్లేస్లో ఇలాగా ఎంజాయ్ చేయడం అంటే నాకు చాలా ఇష్టం. ఇలాంటి లొకేషన్లో నాకైతే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఈ సమ్మర్ సీజన్లో కూడా భయంకరమైనటువంటి మండుటెండలు బయట ఉన్నాయి. కానీ ఈ లొకేషన్లో ఈ చెరువు గట్టున అయితే మాకు చాలా ప్రశాంతంగా చల్లగాలిలో మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. నేనైతే ఎంజాయ్ చేస్తున్నామని చెప్పి అనుకుంటున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చల్లని ప్రదేశం, ఇలాంటి చోట ఎన్నెన్నోసార్లు వచ్చి ప్రశాంతమైన వాతావరణంలో గడపాలని అనిపిస్తుంది నాకైతే. చాలా రకాలుగా ఉంటాం అనుకుంటాం కానీ అన్నీ కుదరవు. ఇలా కుదరవంటే మరి మనకంటే ఇలాగ అవకాశం అనేది కుదిరింది. ఎన్నోసార్లు అనుకుంటాం ఇలాంటి చోట ఇలా ఎంజాయ్ చేయాలి, ఇలా ఉండాలని చెప్పి. కానీ ఇవాళ అయితే ఇలా బాగా సెట్ అవ్విందని చెప్పి అనుకుంటున్నాను నేనైతే. అన్ని రకాలుగానే కూడా బాగుంది. గాలి అయితే మాత్రం చాలా చల్లగా వేస్తుంది. కానీ ఇంత ప్రశాంతమైన వాతావరణం, ఇంత చల్లగాలులు ఉంటాయని చెప్పి అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ బాగున్నాయి, గాలి బాగా వేస్తుంది. మనకి ఇలా ఉంటే కరెంటుతో పని లేదు. కరెంట్ ఉండాలి, పోయింది అనేది ఉండదు. ఇంట్లో ఉన్నప్పుడు చాలాసార్లు కరెంట్ పోయినప్పుడు ఏమో జీవితం అనిపిస్తుంటుంది. కానీ ఇలాంటి చోట ఉన్నప్పుడు అయితే ఏమో కరెంటుతో అసలు అవసరమే లేదు. చాలా బాగుంది. మీకు ఎవరికైనా కనుక ఇలా ఉండాలి అనేసి అనిపిస్తే కనుక మాకు కంపల్సరీ కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఇలాంటి ఎక్స్పీరియన్స్ చేయాలనే ఫీలింగ్ ఉందో. ఈరోజు ఇలాగే ఈ రాత్రి ఇలా గడుస్తుంది. మేమైతే డిన్నర్కి రెడీ చేసుకున్నాము, తినేస్తాము. తినేసి మిగతా విషయాలు మనం ఏమన్నా ఉంటే మాట్లాడదాం, లేదంటే మార్నింగ్ కలుద్దాం ఫ్రెండ్స్. గుడ్ నైట్. గుడ్ నైట్ ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం నైట్ స్టే చేసింది ఇక్కడ. ఇది ఇలా వేసుకున్నాము. అంటే ఎండాకాలం గురించి మనం పైన ఇంకేం వేసుకోలేదు. కానీ ఇక్కడ శీతాకాలంలో పడినట్టుగా మంచు అయితే బాగా ఎక్కువ పడింది చుట్టూరానే. మీకు అది చూపిస్తాను. మనం ఉన్న దగ్గర నుంచి వ్యూ పాయింట్ అయితే ఇది ఫ్రెండ్స్. అంతా ఇలా కొండలు అంతానే దూరంగానే. అంతా మంచు వల్ల క్లీన్గా కనిపించట్లేదు. ఇక్కడి నుంచి అయితే వ్యూ పాయింట్ చాలా బాగుంది చూడడానికి. ఇది చాలా పెద్ద చెరువు. ఈ చుట్టూతో ఉన్న కొండల్లోంచి మొత్తం వర్షం పడిందంతా నీరు ఇక్కడికే వస్తుంది. ఇక్కడ స్టోరేజ్ అవుతుంది. ఇక్కడ ఇక్కడ ఈ వ్యూ పాయింట్లు ఇవైతే చాలా బాగున్నది. ఈ లొకేషన్స్ మనం వీడియోలో చూసేదానికంటే కూడా ఇక్కడ ఈరోజు మనకి ఇలా చెరువు గట్టు మీద ఒక రాత్రి గడిచింది. చాలా బాగుంది. చెరువు గట్టు మీద కూర్చుని టీ తాగుతున్నాము. చాలా హాయిగా ఉన్నది. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి,
తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ పైన అభిప్రాయాలు కామెంట్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.